పరలోకంలో నీకు శత్రువులు ఉండరు. భూమి మీదనే ఉంటుంది పోరాటం అంతా. కొంచెం ఓపిక పట్టాలి, ఓపికగా మనం పోరాడాలి. అప్పుడు అంతముదనక సహించిన వాడు రక్షింపబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇన్ని రకాల పోరాటంలో ఏదో ఒక రకంగా విశ్వాసులు ఓడిపోతూనే ఉన్నారు. కొంతమంది శరీరముతో పోరాటం చేసి గెలవలేక ఓడిపోతున్నారు. శరీర వాంఛలకు లొంగిపోతున్నారు. మళ్ళీ దానికి జస్టిఫికేషన్, శరీరం దేవుడిచ్చిందే కదా, తప్పు ఎలాగవుతుంది? ఇదొక బోడీ లాజిక్. ఏమండి, శరీరంతో పోరాటం చేసి కొంతమంది ఓడిపోతున్నారు. సాక్ష్యాన్ని, దేవుని సన్నిధి పోగొట్టుకుంటున్నారు. మరికొంతమంది దురాత్మల సైన్యంతో పోరాటంలో ఓడిపోతున్నారు. మరికొంతమంది లోకముతో జరిగే పోరాటంతో ఓడిపోతున్నారు. ఎందుకు ఓడిపోతారు తెలుసా? నేను చెప్తున్నా వినండి. ఏది తప్పు ఏది ఒప్పు అనే దగ్గర నీకు సరైన విచక్షణ, సరైన న్యాయ నిర్ణయం నీకు లేకపోతే సైతానుగాడు నిన్ను చెడుగుడు ఆడేస్తాడు, ఫుట్బాల్ ఆడేస్తాడు. చాలా జటిలమైన, క్లిష్టమైన, కాంప్లికేటెడ్, మోస్ట్ ఎసెన్షియల్ ప్రిన్సిపల్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ నేను చెప్తున్నా. వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ రైట్ అనేది నీకు స్పష్టత లేకపోతే నువ్వేం చేస్తావు తెలుసా? నువ్వే తప్పు చేయకపోయినా సైతానుగాడు నీ మీద నింద మోపినప్పుడు నిజమే సైతాన్, నేను చాలా తప్పు చేశానని ఒప్పుకుంటావు. అప్పుడు కూడా దేవుడు గాయపడతాడు. కొన్నిసార్లు నువ్వు తప్పే చేస్తావు. తప్పు చేసిన సాతాను నీకు ధైర్యం నూరిపోసి, ఆ మాత్రం చేయనోడెవడు, ఏం తప్పు చేసావు నువ్వు, దావీదు కంటే ఎక్కువ చేసావా, పర్లేదులే, అది పెద్ద ఒప్పుకోవాల్సిందే అవసరం లేదు, అంత ఒప్పుకొని బాధపడాల్సినంత పాపమేం కాదు, పర్వాలేదు, ఇట్ ఈస్ హ్యూమన్లీ న్యాచురల్ అండి, ఆ మాత్రం చేయకపోతే ఎలాగా? అసలు ఏమైనా చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు, ఒకటి అరా పాపం. లేకపోతే ఆదివారం వచ్చినప్పుడు ఏం ఒప్పుకుంటాను చెప్పండి? పాస్టర్ గారు అర్ధగంట టైం ఇస్తాడు ఒప్పుకోమని. మరి ఒప్పుకోవడానికి ఏమైనా ఉండాలక్కర్లేదా? పర్వాలేదు, వాడు అలాగ నీకు ధైర్యం చెప్తాడు. నువ్వేం తప్పు చేయనప్పుడేమో నువ్వు తప్పు చేసావని నమ్మించటం, నువ్వు తప్పు చేసినప్పుడేమో సమర్థించుకోమని నిన్ను ప్రోత్సహించటం. ఈ రెండు విధాలుగా వాడు ఏం చేస్తాడంటే నిరంతరము నువ్వు దేవుణ్ణి గాయపరుస్తూ ఉండేటట్టు చేస్తాడు. సాతాను యొక్క వ్యూహం నేను చెబుతున్నా. వాడి వ్యూహాలు, తంత్రాలు, వాడి కథ కమామీష మొత్తం నాకు తెలుసు. నా కథ కమామీష అంతా వాడికి తెలుసు. అందుకే నువ్వా నేనా పోరాడుతున్నావు. నేను ఇప్పుడు చెప్పిన విషయం మళ్ళీ చెప్తాను, స్పష్టంగా చెప్తాను, జాగ్రత్తగా విని గ్రహించండి. ఇంతమంది శత్రువులతో నువ్వు పోరాడేటప్పుడు ఏ శత్రువునైనా నీవు జయించాలంటే నీకు దేవుని సహాయం అవసరమా కాదా? ఏమండి, ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను. శరీరంతో పోరాడతావు, ఆకాశ మండలం మందలి దురాత్మలతో పోరాడతావు, సంఘంలో ఉన్నటువంటి పర్మనెంట్ సైతాన్లు, టెంపరీ సైతాన్లతో పోరాడతావు. ఇవన్నీ పోరాడేటప్పుడు, వీళ్ళందరితో పోరాడేటప్పుడు జయము పొందాలంటే నీకు దేవుని సహాయం అవసరమా కాదా? అవునా? దేవుని సహాయం లేకుండా నువ్వు జయించలేవు కదా, రైట్? కాబట్టి వాడు ఏం చేస్తాడంటే దేవుణ్ణి నీవు గాయపరిచేటట్టు చేస్తాడు. ఇది వాడి వ్యూహం. ఏక నంబర్ బద్మాష్ వాడు, బద్మాష్, దుష్ట మేధావి. నువ్వు దేవుణ్ణి గాయపరిచేటట్టు చేస్తాడు.
దేవుణ్ణి ఎలా గాయపరుస్తావంటే, నువ్వు తప్పు చేసి ఒప్పుకొని విడిచిపెట్టకుండా సమర్థించుకుంటావు చూడు, అప్పుడు నువ్వు దేవుణ్ణి గాయపరుస్తావు. రైట్. రెండవది, తప్పు చేయకపోయినా అందరూ అంటున్నారు కనుక నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నావు అనుకో, అప్పుడు సాతాను మాటకు నువ్వు వత్తాసు పలికినట్టు, అప్పుడు కూడా దేవుడు గాయపడతాడు. అలాగే విగ్రహారాధన చేయొద్దు. అది కూడా ఎందుకు చేయొద్దు? దేవుడు బాధపడతాడు కాబట్టి. నేను అంతటా వ్యాపున్నా, ఇక్కడున్నాను అంతటా నేను ఉండగా వీడు ఒక చిన్న బొమ్మను పెట్టుకొని ఇక్కడ మాత్రమే ఉన్నాడని ప్రార్థన చేస్తున్నాడు. ఏరా ఇక్కడ ఉన్నాను నిజమే, మరి ఇక్కడ లేనా నా సర్వవ్యాపకత్వాన్ని అవమానిస్తున్నావని ఆ సర్వాంతర్యామి బాధపడతాడు. గనుక నువ్వు విగ్రహారాధన చేయకూడదు. యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించు. మనిషి అన్నవాడిని, మనుషుల్లో మనం చాలా గౌరవించేవాడు ఉన్నప్పుడు ఊరికి ఆయన పేరు పలకం మనం కదా. మీరు ఈ కాంపౌండ్లోకి వచ్చి అయ్యగారు వచ్చారా అని అడుగుతారు కదా. అయ్యగారు ఏది అంటారా, లేకుంటే రంజితోఫీర్ వచ్చాడా, రంజితోఫీర్ వచ్చాడా, రంజితోఫీర్ వచ్చాడా అని అనగలరా? మీ నాలుక ఒప్పుకుంటుందా? మీ పెదవులు ఒప్పుకుంటాయా? మనుషులలో మనం గౌరవించేవాడి పేరే ఊరికే మనం పలకడం మనం భయపడతాం. మరి సకల బ్రహ్మాండములు సృష్టించి నిర్మించి పరిపాలిస్తున్న మహోన్నతుడు, అసలు ఆయన పేరు ఉచ్చరించడానికి మన పెదవులు యోగ్యమైనవేనా? ఈ పెదవులతో, మట్టి పెదవులతో ఎన్నో అబద్ధాలు ఆడి ఎన్నో పాపకార్యాలు చేసిన ఈ పాడు పెదవులతో ఆ అతి పరిశుద్ధుని పేరు పలకడానికి మనకు యోగ్యత ఉందా? అత్యవసరమైతే తప్ప నా నామమును పలకవద్దు, యెహోవా నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాగే విశ్రాంతి దినం, ఈ 4 ఆజ్ఞలేమో దేవుణ్ణి బాధ పెట్టకుండా ఉండేందుకు, చివరి 6 ఆజ్ఞలు సాటి మనుషులను బాధ పెట్టకుండా ఉండేందుకు. అర్థమైందా? అది 10 ఆజ్ఞల యొక్క ఉద్దేశం. ఇప్పుడు నేను చెప్తున్నాను, మొదటి 4 ఆజ్ఞలు కానీ చివరి 6 ఆజ్ఞలు కానీ ఎందుకు ఇవ్వబడ్డాయి? ఎవరో ఒకరికి మనం బాధ కలిగించకుండా. అదే ధర్మశాస్త్ర సారం. కాబట్టి ఇప్పుడు నేను తప్పొప్పులకు ఒక స్టాండర్డ్ మెజరింగ్ రాడ్ పెడుతున్నా. ఏంటంటే, ఏ మనిషికి, సమాజానికి, దేవునికి ఏ విధంగానూ నష్టము కానీ బాధ కానీ కలిగించని పనిని తప్పు అనకూడదు. ఎవరికి నష్టం కలిగించని దాన్ని ఇది తప్పు అంటున్నామంటే నీలోనే పెద్ద సైతాను ఉన్నాడు. ఏదన్నా ఇది తప్పండి, ఇలా చేయొద్దండి అంటే ఎందుకు తప్పు? ఎవరికి నష్టం? ఇప్పుడు సిగరెట్ తాగాం, అది ఎవరికి నష్టం? మనకు నష్టం, మన పక్కన ఉన్న వాళ్ళకు కూడా నష్టం. తాగేవాడి కంటే పక్క నుండి పీల్చే వాళ్ళకి ఇంకా 10 రెట్లు ఎక్కువ నష్టం. సిగరెట్ తాగేవాడికి తొందరగానో లేటుగానో క్యాన్సర్ వస్తుంది, వాడి భార్యకు కూడా వస్తుంది. ఎందుకంటే పీల్చి వదిలిన పొగ ఇంకా విషం. మరి భర్త అయిపోయాడు, వాడి పక్కనే ఉంటుంది. తాగుడు, మద్యపానం, నీకే విషయం. అది ఏదో ఒక నష్టం ఉన్నది, తప్పు. ఏ కార్యము ద్వారా నష్టమవుతుందో అది తప్పు. కానీ ఏ కార్యము ద్వారా ఎవరికి నష్టం, ఏదన్నా నేను చేస్తే, ఇప్పుడు తప్పు అన్నారనుకోండి, రండి అన్నయ్యలు, ఇప్పుడు నేను చేసిన పని వల్ల ఎవరికి నష్టమైంది అంటే అదంతా కాదు, తప్పంటే తప్పే అంటాడా వారి వెర్రివెంగళప్పవాడు. తప్పంటే తప్పు కాదురా విధవా, ఎవరికి ఏ నష్టమైందో చెప్పాలి. నష్టము కలిగించేది మాత్రమే తప్పు, ఏ నష్టము కలిగించనిది తప్పు కాదు. ఏ నష్టం కలిగించకపోయినా తప్పు అంటున్నావంటే
నీది అశాస్త్రీయమైన ఆలోచన విధానం, అన్సైంటిఫిక్ ఇల్లాజికల్ మైండ్ సెట్ నీది. ఆ ఫ్రేమ్లోకి రావాలి. ఐ విల్ డూ ఎనీథింగ్, ఎనీథింగ్, జస్ట్ ఎనీథింగ్. నోబడీ క్యాన్ కంట్రోల్ మీ. ఐ విల్ డూ ఎనీథింగ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ నో ఐఎమ్ నాట్ హార్మింగ్ ఎనీవన్. ఎవరికి ఏ రకంగానూ నష్టం నేను చేయడం లేదు అని నాకు అనిపిస్తే ఏదైనా చేస్తాను. ఆ స్వతంత్రతలోనికి మనం, పౌలు ఏమంటాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ చేయదగినవి అది. ఎందుకు చేయదగినవి కాదు? దయచేసి 1 కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 23. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ ఏదన్నా చేస్తాను నేను, కానీ అన్నీ చేయదగినవి కాదు. అన్నిటి యందు స్వాతంత్రము కలదు కానీ నాకున్న డిసర్న్మెంట్ ఒకటే, డిస్క్రిషన్ ఏంటంటే, ఇలా నడుచుకుంటే ఎవరికైనా క్షేమాభివృద్ధి కలుగుతుందా? క్షేమాభివృద్ధి కలుగుతుంది అనుకుంటే లోకమంతా తప్పు తప్పు తప్పన్నా సరే నోరు మూసుకోండి అని చేసేస్తాను నేను. లెట్ ఇట్ బి ఎనీథింగ్. నథింగ్ కండెమ్స్ మీ ఎక్సెప్ట్ దోస్ డీడ్స్ విచ్ హార్మ్ సంబడి. ఒక మనిషికి, దేశానికి, లోకానికి ఏదన్నా కీడు కలిగిస్తే అది తప్పు. అప్పుడు పశ్చాత్తాపడాలి. అయ్యో ప్రభువా, నేను వాళ్లకు ఈ గాయం చేశాను, ఈ నష్టం కలిగించా, నన్ను క్షమించు అని పశ్చాత్తాపడాలి. అంతేగాని సైతాన్ చెప్పినప్పుడు పశ్చాత్తాపడొద్దు. వాడు అనవసరంగా నీ మీద ఫిర్యాదు చేస్తుంటాడు. వాడు వచ్చి నీ మీద నింద మోపాడు అనుకో, నువ్వేమడగాలి? ఏమడగాలి? నువ్వు నన్ను నిందిస్తున్నావు కదా, ఇప్పుడు నా వల్ల ఎవరికి కీడు కలిగిందో చెప్పు అంటే, కీడు కలగలేదనుకో, కానీ అలా చేయకూడదుగా అంటారే. వెధవా, నోరుమై, కీడు కలగజేయలేదు కానీ మళ్ళీ చేయొద్దు కదా. ఏమంటారా, పందివా మనిషివా నువ్వు? కీడు కాదన్నప్పుడు నోరు మూసుకో అంతే. ఇంకొక మాట మాట్లాడొద్దు. నేనున్న పరిస్థితుల్లో నాకేది అవసరమో ఎవ్వరికి కీడు కలగకుండా ఆ మార్గం నడుస్తాను. మాట్లాడే హక్కు నీకు లేదు. హక్కు ఎప్పుడు ఉంటుందంటే, ఎవరికైనా నష్టం కలిగితే అరే అట్లా చేయొద్దన్నా, తప్పు కదా అని మాట్లాడవచ్చు. ఎప్పుడైతే ఆ మైండ్ సెట్ లోపలికి వస్తావో, సాతాను నీతో ఈ 2 తప్పులు చేయించలేడు. అనవసరమైన పశ్చాత్తాపం నీలో పుట్టించలేడు. రెండవది, నిజమైన తప్పు జరిగినప్పుడు నిన్ను తప్పకుండా నువ్వు పశ్చాత్తాప పడకుండా వాడు ఆపలేడు. జెన్యూన్గా పరలోక సింహాసనం మీద దేవుడు కూర్చుండి దేన్ని ఖండిస్తున్నాడో దాన్నే నువ్వు భూమి మీద ఖండిస్తావు. అంటే నీ హృదయమే పరలోకపు సింహాసనం అయిపోతుంది. అక్కడ దేవుడు ఏది తప్పంటే నీవు ఇక్కడ తప్పంటావు. ధర్మశాస్త్రపు సారము నీలోనే ఉంటుంది. గనక సైతాను నిన్ను దారి తప్పించలేడు. దేవుణ్ణి నీ ద్వారా గాయపరచలేడు వాడు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి గాయపరచకుండా ఉంటావో అప్పుడు ఏం జరుగుతుందో చెప్పండి. ప్రతి పోరాటంలో దేవుడు నీ ప్రక్కనే ఉండి సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది భార్యతో పోరాటం, భర్తతో పోరాటం, పిల్లలతో పోరాటం, మన శరీరంతో పోరాటం, ఈ లోకంలోని రాజకీయాలతో పోరాటం, సమాజంతో పోరాటం, ఎనీ కైండ్ ఆఫ్ బ్యాటిల్, గాడ్ ఈజ్ విత్ యూ. చాలామంది విశ్వాసులు ఓడిపోతుంటారు. ఎందుకు ఓడిపోతారంటే దేవుడు పక్కనే లేడు కాబట్టి. దేవుడు ఎందుకు పక్కనే లేడు? దేవుడు ఎప్పుడు గాయపడుతున్నాడు వీడిని బట్టి. వీడు తప్పు చేయనప్పుడేమో ఏడుస్తాడు, తప్పు చేసినప్పుడేమో సమర్థించుకుంటాడు. దేవునికి ఎట్లా కుదురుతుందని వీడితో సహవాసం? అందుకు దేవుడు దూరం ఉంటాడు. అలా దేవుణ్ణి దూరం చేసి కొడతాడు వీడిని సైతాను. దేవుణ్ణి నీ ప్రక్కకు రాకుండా దూరం చేసి నిన్ను కొట్టడం మొదలు పెడతాడు. ఓడిపోక ఏం చేస్తావు నువ్వు? మరి
నీ మైండ్లో ఒకటే తీర్మానం చేసుకోవాలి, నాకు కానీ సాటి మనిషికి కానీ పైనున్న దేవునికి కానీ నష్టము కానీ బాధ కానీ కలిగే పని నేను చెయ్యను. ఇది ఆల్ ఇంక్లూజివ్ లా. చెప్పండి, నాకు కానీ సాటి మనిషికి కానీ సృష్టికర్తకు కానీ నష్టము కానీ మనోవేదన కానీ కలిగించే ప్రతి పని పాపము. అటువంటి పని నేను చెయ్యను. ఆ ఫ్రేమ్లోకి రండి. సైతాన్ గాడు మిమ్మల్ని ఏం చేయలేడు, అంతే, ఏం చేయలేడు వాడు. అప్పుడు ఎప్పుడు దేవుడు సంతోషించి పక్కనే ఉంటాడు. కాబట్టి ప్రతి పోరాటంలో నీదే విజయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పాఠం నేర్చుకోండి. దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన అంతస్తులో వాడుకుంటాడు. లోకానికే మిమ్మల్ని వెలుగ్గా చేస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం.